మంచి భోజనం ఆ పూట కడుపు నింపుతుంది. అదే ఓ విద్యార్థికి మంచి విద్యను అందించి ఉన్నత విద్యావంతుని చేస్తే తనతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పిస్తాడని ఆ ఆలోచనతోనే ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ద్వారా పేద విద్యార్థుల ఉన్నత చదువుకు ఆర్థిక సహాయం చేసి వారి ఉన్నతికి తోడ్పాటు అందించాలి అన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆళ్ల హనుమంతరావు, 1K డోనర్స్ క్లబ్ చైర్మన్ పాటిబండ వెంకటేశ్వర్లు అన్నారు. నేడు ఒంగోలు శ్రీ కన్వెన్షన్ హాల్ నందు 1K డోనర్స్ ఆత్మీయ సమావేశంలో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఒంగోలు ఆధ్వర్యంలో 35 మంది పేద విద్యార్థులకు సంబంధించిన 11 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం కమ్మవారి సేవా సంఘం నేతలు మాట్లాడుతూ ప్రస్తుతం 500 మంది సభ్యులు కలిగిన 1K డోనర్స్ కమ్మవారి సంఘం ఈ సంవత్సరం 1000 మంది 1K డోనర్స్ సభ్యులే లక్ష్యంగా ముందుకు వెళతామని, అలాగే జాతీయ రహదారి పక్కన 5 నుండి 10 ఎకరాల్లో కమ్మవారి కోసం అన్ని రకాలుగా ఉపయోగపడేలా ఓ అధునాతన భవనం నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మవారి సేవా సంఘం సభ్యులు మందాడి రాఘవరావు, మండవ సుబ్బారావు, రావుల పద్మజ, బొడపాటి వెంకట్, వడ్డింపుడి సుజాతతో పాటు డాక్టర్ కమ్మేపల్లి చంద్రశేఖర్, డాక్టర్ పిఎస్ఎన్ ప్రసాద్, డాక్టర్ దుర్గా ప్రసాద్, డాక్టర్ మాలాద్రి నాయుడు, డాక్టర్ ఉమాపతి చౌదరి, డాక్టర్ కమలా సుభాష్, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ అపర్ణ, డాక్టర్ స్నేహ, ప్రతిభ విద్యా సంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, ప్రముఖ వ్యాపారవేత్త కామని చిన్నబాబు, పోలినేని వెంకటేష్, ఆర్ల వెంకటరత్నములతో పాటు అధిక సంఖ్యలో 1K డోనర్స్ పాల్గొన్నారు. శ్రీ కన్వెన్షన్ అధినేత కొండయ్యను కమ్మవారి సేవా సంఘం సభ్యులు ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. వన్ కే డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి 2 నెలలకు ఒకసారి మేము చిన్న గెట్ టుగెదర్ పెట్టుకుంటాం. దాన్ని బ్రేక్ఫాస్ట్ గెట్ టుగెదర్ అంటాం. ఆ సందర్భంగా కమ్మ కుటుంబ సభ్యులందరూ ఒకసారి కలుసుకొని మంచి చెడు మాట్లాడుకొని అలాగే వారి పెద్దల సూచనలు సలహాలు తీసుకుంటూ ఉంటాం. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు హాజరయ్యారు. చాలా విలువైన సూచనలు సలహాలు చెప్పారు. మేము ఈ సందర్భంగా రేపు ఏప్రిల్ నుంచి వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ ఇప్పుడు మాకు 500 మంది 1K డోనర్స్ మెంబర్స్ ఉన్నారు. దాన్ని మేము 1000 మెంబర్స్కి ఏప్రిల్ మేలోనే చేయాలని నిశ్చయించుకున్నాం. ఇంతకుముందు ప్రతి నెల 1000 రూపాయలు కలెక్ట్ చేసేవాళ్ళం. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ప్రతి నెల అందరినీ ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తాం కూడా ఇబ్బంది అవుతాం వల్ల ఒకేసారి 12,000 కలెక్ట్ చేద్దామని నిశ్చయించుకున్నాం. లేదు ఇంకా ఏమైనా ఇబ్బంది వస్తే 6,000, 12,000గా నిర్ణయించాం. అలాగే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఒక 50 లక్షల దాకా మేము పిల్లల ఫీజులు కడతాం కానీ ఇతర కార్యక్రమాలకి ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం సుమారు 1,20,00,000 మేము టార్గెట్గా పెట్టుకున్నాం. దాని నిమిత్తం CSR ఫండ్స్ కానీ 1K డోనర్స్ క్లబ్ అమౌంట్ కానీ ఇంకా ఇతర ఎవరైనా డోనర్స్ ఉంటే ముందుకు వస్తే వారి దగ్గరని సేకరించి ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని, అలాగే పర్మనెంట్ ఒక పెద్ద ఎత్తున హైవే మీద ఒక 5 నుంచి 10 ఎకరాలు సేకరించడానికి మేము రెడీగా ఉన్నాం. చాలా పెద్దలు మాకు సంప్రదిస్తూ ఉంటారు. మేము కూడా వాళ్ళ పిల్లల పేరు రూమ్ కానీ లేదా ఇతర డొనేషన్స్ ఇస్తామని చెప్పేసి అందరూ ఒక సాటికి చేర్చి, అలాగే ఇది ఇటు తిరుపతి వెళ్ళే కానీ మా చెన్నై వెళ్ళే విజయవాడ వెళ్ళే రూట్లో ఉంటుంది కాబట్టి అందరికీ సౌకర్యంగా రూమ్స్, క్యాంటీను, వేరే అన్ని ఫెసిలిటీస్ గల ఒక మంచి భవనం, అలాగే చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటానికి కూడా ఉపయోగపడేటట్టు ఏర్పాటు చేద్దామని ఈరోజు ఈ తీర్మానం చేసుకున్నాం. దీనికి మా సోదరుడు పోతినేని శ్రీనివాసరావుని ఆ ల్యాండ్ ఎక్కడైతే బాగుంటుంది, ఎంతైతే మనకి అవైలబిలిటీ దొరుకుతుందో చూడమని ఆ బాధ్యత ఆయనకి ఇచ్చాం. ఒక నెలలోనే నేను ఆ ల్యాండ్ అవైలబిలిటీ గురించి చూసి వచ్చే ఒక 4-5 నెలల్లోనే శంకుస్థాపనకు మేము నిశ్చయించినాం. ఇది మీ అందరికీ తెలియజేయటకు మీరు కూడా పెద్ద ఎత్తున విలేకరులు కానీ మీడియా మిత్రులు, అలాగే సోషల్ మీడియా, ఇతర ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. మనం ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఫైనాన్షియల్ ఇయర్గా నిర్ణయించుకోవటం అయింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపుగా 500 మందిని 1K డోనర్స్లో సభ్యులుగా చేర్పించడం జరిగింది.
ఈ వన్ కార్డ్ డోనర్స్ సభ్యుల యొక్క సహాయంతో కానీ లేక మిగిలినటువంటి కొంతమంది కామని హరిబాబు గారు లాంటి వారి సహాయంతో కానీ మొత్తం దాదాపు 50 లక్షల రూపాయలు వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ ఇంటర్మీడియట్ కాలేజీల్లో కానీ హై స్కూల్స్లో కానీ మెడికల్ కాలేజీలో కానీ నర్సరీలో కానీ చదివేటటువంటి వారికి మనం సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా విద్యతో పాటు వైద్యము, జీవనోపాధికి, స్పోర్ట్స్కి కూడా మనం సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే ఎక్కువ మంది సహాయం చేయాలని నిశ్చయంతో 1K సభ్యులను కూడా ఇంకా ఎక్కువగా చేర్పించాలని నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా మనకి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో ఈ పేద విద్యార్థులకి జూన్ 28వ తేదీన మరలా స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తాము. ఈలోపు ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వారందరూ కూడా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం నిర్మల్ నగర్లో ఉన్నటువంటి ఆఫీసులందు సంప్రదించి అప్లికేషన్లు పెట్టుకోవాల్సిందిగా. ఈ సంఘానికి ఈ 16 కాలం నుంచి కూడా పెద్దలు మీలాంటి వారు దాతలు అందరూ కూడా సహకరించి ప్రోత్సహించి ఎంతో మంది విద్యార్థులకి ఈ 16 కాలంలో సహాయ సహకారాలు ఆర్థికంగా అందించడానికి మాకు సహకరించినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనకి ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ 1K సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో ఈ గత కాలంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు, చేసినటువంటి పనులు, వాటన్నింటి గురించి కూడా మన 1K సభ్యులు అందరికీ కూడా స్వీకరించడం జరుగుతూ ఉంది. మీరు ఆదించినటువంటి ప్రోత్సాహం, మీరు మీ సంబంధంలో మీకున్నటువంటి డబ్బులు వద్ద ఈ విద్యార్థులకి మీరు కేటాయిస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి, మీరు ప్రోత్సహించినటువంటి, మీరు దాఖలు చేసినటువంటి మీ డబ్బుని మేము తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి కాబట్టి మనం వ్యవసాయం నుంచి వ్యాపారాల దాకా, విద్య నుంచి పరిశ్రమల దాకా అంచెలంచెలుగా ఎదిగిన వాళ్ళందరూ చాలా ప్రగతిలో వస్తున్నారు. కాబట్టి
ఎందుకంటే ఇతరుల వల్ల మానసిక ప్రశాంతం ఉంటే ఎక్కువ కాలం హాయిగా ఆనందంగా పొందడానికి అవకాశం. మనం బ్రతికేదే తక్కువ కాలం అయితే ఈ తక్కువ కాలం సుఖం లేకుండా, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా బ్రతకడానికి పోటీ చదువు బతుకుతున్నానికి వాళ్ళ గవర్నమెంట్ ఆ 15 అది మనవాడించింది కాక ఆ 15 ఇవ్వడించారు. 5 లక్షల 6 లక్షల అందరికీ చదువుకి 27,000 ఇచ్చారు. 27,000 రోజు 100 రూపాయలు 100 రూపాయలు పడకపోయిన పనులు అంటే బాధలు దాని బాధలు. కాకపోతే ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న మెరిట్ పిల్లలందరూ, ఎందుకంటే మన దగ్గర ఎప్పుడైనా టెస్ట్ చేయొచ్చు. మనలాగా పోయిన ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండదు, మనలాగా పనులు ఎక్కడ ఉండదు. మనం తీసుకునే 50,000 వేసేసి 50,000 వీళ్ళేంటి ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.